వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మ్యాథ్స్ ట్యుటోరియల్స్ అంట. ఇప్పుడు మనకు మ్యాట్రిసెస్ ప్రీవియస్ క్లాసెస్లో కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు ట్రాగ్నోమెట్రీలో చాప్టర్ 6 ట్రాగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇందులో ట్రాగ్నోమెట్రిక్ రేషియోస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇందులో ఈ ఫార్ములాస్ ఇవన్నీ కదా. సో ఈ ఫార్ములాస్ ఇవన్నీ చెప్తూ పోతే టైం సరిపోదు. సో అందుకు నేను డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫార్ములాస్ ఆల్రెడీ మీరు క్లాసెస్ వినుంటారు. సో అందుకు ఫార్ములాస్ ఈజీగా బై హార్ట్ చేసేస్తారు. సో అందుకు నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఫార్ములాస్ కూడా చెప్పాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఫార్ములాస్ కూడా చెప్తాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ 6 స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 6 కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ సింపుల్ ఫామ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ tan θ మైనస్ 14π. దీన్ని మనం సింపుల్ ఫామ్ లాగా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు tan θ మైనస్ 14π. ఇప్పుడు దీన్ని చూడండి, మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, 14π మైనస్ తీసేసాం. ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, మైనస్ కామన్ తీస్తే మైనస్ θ అవుద్ది. ప్లస్ θ కదా, 1 మైనస్ తీస్తే ఇంకో మైనస్ ఉంటుంది. tan మైనస్ ఆఫ్ 14π మైనస్ θ. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, tan మైనస్ దీని θ అనుకోండి, టోటల్ θ అనుకుంటే tan మైనస్ θ. tan మైనస్ θ ఫార్ములా ఏంటి, మైనస్ tan θ. అంటే tan మైనస్ θ అంటే మైనస్ tan θ అంటే మైనస్ tan θ ప్లేస్లో ఏముంది, 14π మైనస్ θ. మైనస్ tan 14π ఎలా రాయొచ్చు, 7 ఇంటూ 14, 7 ఇంటూ 2 అంటే 14 కదా, 7 ఇంటూ 2, 7 2s are 14, 7 ఇంటూ 2π మైనస్ θ. 7 ఇక్కడ విడిచిపెట్టాను. మీకు ఆల్రెడీ ఈ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు ఇది ఒక కాన్స్టెంట్ ఉంది కదా, సో మనకు వీటితో అంత ప్రాబ్లం ఉండదు. కాన్స్టెంట్ ఇప్పుడు న్యూట్రల్గా ఉంటుంది. మైనస్ tan, ఇప్పుడు ఇక్కడ ఏంటి 2π కదా, మనం దీన్నే కన్సిడర్ చేసుకోవాలి. 2π అంటే ఏంటి, 360. tan 360 మైనస్ θ. tan 360 మైనస్ θ అంటే మైనస్ tan θ. 360 మైనస్ θ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఒక్కటే పాజిటివ్ అవుద్ది, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అవుద్ది. సో tan కదా, tan నెగిటివ్ అవుద్ది. సో మైనస్ tan θ. మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ tan θ. మైనస్ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, cot 21π/2 మైనస్ θ. cot 21π/2 మైనస్ θ. cot 21 అలా రాయచ్చు, 7 ఇంటూ 3 రాయచ్చు, 7 ఇంటూ 3, 7 3s are 21, 7 ఇంటూ 3π/2 మైనస్ θ. cot 7 న్యూట్రల్గా ఉంటుంది. 3π/2 వాల్యూ ఎంత, 270 కదా, 270 మైనస్ θ. ఇక్కడ దీని న్యూట్రల్, ఇది కాన్స్టెంట్, సో దీన్ని విడిచిపెట్టేయండి. cot 270 మైనస్ θ, 270 మైనస్ θ cot. 270 వచ్చినప్పుడు cot ఇంటర్చేంజింగ్ tan. సో cot 270 మైనస్ θ కదా, cot 270 మైనస్ θ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan ఏంటి, పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ అంటే థర్డ్ క్వాడ్రంట్ టీ కదా, tan cot పాజిటివ్. సో అందుకు cot పాజిటివ్ కదా, ప్లస్ వేస్తాం. 270 ఉన్నప్పుడు cot tanగా చేంజ్ అవుతుంది. సో tan θ. సో tan θ. నెక్స్ట్ క్వశ్చన్, కొసికెంట్ 5π ప్లస్ θ. కొసికెంట్ 5π ఎలా రాయొచ్చు, 4π ప్లస్ π రాయొచ్చు. 5π 4π ప్లస్ π ప్లస్ θ. 5 నెల రాస్తాం, 4 + 1 రాస్తాం కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్. కొసికెంట్ 4 నెల రాయొచ్చు, 2 ఇంటూ 2 రాయొచ్చు, 2 2s are 4, 2 ఇంటూ 2π. దీన్ని అంతటిని తీటాగా తీసుకోండి. π ప్లస్ θని తీటాగా తీసుకుంటే 4π ప్లస్ θ, దీన్ని తీట అనుకోండి. 2 ఇంటూ 2π ప్లస్ θ, దీన్ని తీట అనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ 2 అనేది ఒక కాన్స్టెంట్ న్యూట్రల్. సో 2π అంటే 360 కొసికెంట్ 360 ప్లస్ θ, దీన్ని తీట అనుకున్నాం కదా, తీట. కొసికెంట్ 360 ప్లస్ θ, 360 ప్లస్ θ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కదా, ఆల్ అంటే ఆల్ పాజిటివ్. కొసికెంట్ θ. కొసికెంట్ θ ప్లస్లో మనకి ఏముంది, π ప్లస్ θ. కొసికెంట్ π ప్లస్ θ. π అంటే ఏంటి, 180 కదా, 180 ప్లస్ θ. 180 ప్లస్ θ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి, కొసికెంట్ నెగిటివ్. ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ అంటే ఏంటి, మనకి కాసు tan cot మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. సో మైనస్ కొసికెంట్ θ. ఫిఫ్త్ క్వశ్చన్, సీకెంట్ 4π మైనస్ θ.
సీకెండ్ 4π మైనస్ తీటా. సీకెండ్ 4ని ఎలా రాయొచ్చు, 2 × 2 రాయొచ్చు, 2 × 2 2 × 2π మైనస్ తీటా. 2 న్యూట్రల్. ఇప్పుడు సీకెండ్ 2π అంటే ఏంటి, 360 కదా, పై అంటే 180, 180 × 2 360. సీకెండ్ 360 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 4th క్వాడ్రంట్లో ఉంటుంది. 4th క్వాడ్రంట్లో సీకెండ్ కాస్ పాజిటివ్స్, సో సీకెండ్ తీటా 4th క్వాడ్రంట్లో. ఫస్ట్ రామన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సైన్ -405 అంటే సైన్ -405ని మనం సింపుల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. సైన్ మైనస్ తీటా, సైను ఈ 405ని తీటా అనుకోండి, సైన్ మైనస్ తీటా అంటే ఏంటి, మైనస్ సైన్ తీటా కదా, సో మైనస్ సైన్ 405 మైనస్ సైన్ 405 అంటే మనకి డైరెక్ట్గా ఫైండ్ చేయాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనకి క్వాడ్రంట్స్లో యాంగిల్స్ ఏంటి, 90, 180, 270, 360 ఉంటాయి. మనకి 405 లేదు, సో అందుకు 405కి నియర్లో ఏముంది, 360, కొంచెం బిగ్గెస్ట్ నెంబర్ యాంగిల్ 360కి ఎంత యాడ్ చేస్తే 405 వస్తుంది అనేది చూసుకోవాలి. అలా తెలియలేదు అనుకో, 405లో 360 మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూని యాడ్ చేసుకుంటే 405 అవుద్ది. అంటే 360 + 45 ఏ యాంగిల్స్ కదా. ఇప్పుడు మైనస్ సైన్ 360 + 45 కదా, 360 + తీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. 360 + తీటా సైన్ 360 + తీటా సైన్ తీటా, 360 + తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, మైనస్ సైన్ 360 + తీటా మైనస్ సైన్ తీటా ప్లస్లో ఏముంది, 45 ఉంది, మైనస్ సైన్ 45 వాల్యూ ఎంత, 1/√2. సేమ్ అలా క్వశ్చన్ కాస్ -7π/2 దీన్ని ఎలా రాయచ్చు, -7π/2ని తీటాగా తీసుకుంటే కాస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, కాస్ తీటా. సో కాస్ -7π/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా, కాస్ 7π/2 కాస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. కాస్ 7π/2 వాల్యూ ఎంత, 630. ఎలా అంటే మనకి పై అంటే 180 కదా, 180/2 క్యాన్సిల్ అయితే 90 × 7 630. ఇప్పుడు మనకి యాంగిల్స్ ఏంటి, 90, 270, 180, 360. మన 630 లేదు, దానికి నియర్గా ఉన్నది 360. ఇది బిగ్గెస్ట్ నెంబర్ యాంగిల్ కనుక దీన్నే తీసుకోవాలి. 360 + 270 ఈజ్ ఈక్వల్ టు 630. మీకు 270 ఎలా యాడ్ చేసుకున్నామంటే తెలియలేదు, ఎలా డైరెక్ట్గా ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఇప్పుడు 360 ఉంది, 360కి మనం ఎంత నెంబర్ యాడ్ చేస్తే 630 అవుతుంది మనకు తెలియదు. అప్పుడు 630లో 360 మైనస్ చేసేయండి, చేస్తే మనకు రిమైనింగ్ 270 అంటే ఈ రెండు యాడ్ చేస్తే 630 అవుద్ది. ఇప్పుడు కాస్ 360 దీని తీటా అనుకోండి, 360 + తీటా ఏమవుద్ది, ఇక ఏ క్వాడ్రంట్ 360 + తీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ యాంగిల్స్ పాజిటివ్ కదా. సో కాస్ 360 + తీటా కాస్ తీటా ప్లస్లో 270 ఉంది. ఇప్పుడు కాస్ 270 ఈ వాల్యూని అలా రాయచ్చు, కాస్ 270 అలా రాయచ్చు, 180 + 90. ఇప్పుడు కాస్ 180 + తీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 180 + తీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాటా పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్, సో అందుకు కాస్ మైనస్ అవుతుంది, మైనస్ కాస్ తీటా ప్లస్లో 90 ఉంది, 90 మైనస్ కాస్ 90 వాల్యూ 0 -0 ఈజ్ ఈక్వల్ టు 0. 0కి మైనస్ అయినా ప్లస్ అయినా 0 కదా, సో -0 అంటే 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సీకెండ్ 2100 అంటే 2100 డిగ్రీస్. సీకెండ్ దీన్ని ఎలా మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, మనకి ఇంత యాంగిల్ మనకు ఉండదు కదా, సో నేను ఏం చేస్తాను అంటే 360తో మల్టిప్లై చేద్దాం, ఏదో ఒక నెంబర్ మల్టిప్లై చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటారు 1, 2 or 3, 4, 5. నేను 6 మల్టిప్లై చేసేసరికి మనకి ఎంత వస్తుంది, 6తో మల్టిప్లై చేస్తే 6తో మల్టిప్లై చేస్తే 2160 వచ్చింది. మనకి ఇక్కడ ఎంత కావాలి, 2100 కావాలి, అంటే 60 ఎక్స్ట్రా ఉంది, సో -60 చేస్తా. అంటే 2100ని 2160 -60 చేస్తే 2100 అయ్యింది. అంటే 6 × 360 -60 6 × 360 -60 రాసామా. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కదా, 360 ఇది తీటా అనుకోండి, 360 మైనస్ తీటా. ఇక్కడ ఏంటి 6 × 2π -60 కదా, ఇప్పుడు 360 కదా, 360 ఇది కాన్స్టెంట్, 360 - 60ని తీటా అనుకోండి. అది ఇప్పుడు సీకెండ్ 360 - తీటా
360 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్లో అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ కాసు పాజిటివ్, సో అందుకు పాజిటివ్ కనుక ప్లస్ వేసుకుంటాం. సీకెంట్ 360 మైనస్ థీటా, సీకెంట్ థీటా, థీటా ప్లేస్లో ఏముంది 60 ఉంది, సో సీకెంట్ 60. సీకెంట్ 60 వాల్యూ ఎంత? సీకెంట్ 60 వాల్యూ ఎంత మనకి 2. నెక్స్ట్ కాట్ -315, కాట్ -315. ఇప్పుడు కాటు మైనస్ థీటా, దీన్ని థీటా అనుకోండి. కాట్ మైనస్ థీటా వాల్యూ మైనస్ కాట్ థీటా, మైనస్ కాట్ థీటా, మైనస్ కాట్ థీటా అంటే మైనస్ కాట్ 315. మైనస్ కాట్ 315 360 మైనస్ 45, 360 మైనస్ 45 రాచ్చా? ఇందులో మైనస్ చేస్తే 360 మైనస్ 45 చేస్తే 315 వస్తాయి. 360 దీన్ని థీటా అనుకోండి. 360 మైనస్ థీటా అంటే ఇదే క్వాడ్రంట్లో 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే కాట్ ఏంటి అవుద్ది? నెగిటివ్ కదా, సో మైనస్ కాట్ థీటా, మైనస్ కాట్ మైనస్ ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ మైనస్ కాట్ థీటా ప్లేస్లో ఏముంది 45, మైనస్ మైనస్ ప్లస్ అయింది, కాట్ 45 ఈజ్ ఈక్వల్ టు 1. కాట్ 45 వాల్యూ ఎంత? 1.